మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు చుండూరు మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాల అంశాలపై మాట్లాడడం కంటే మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కంపెనీలు ఏమటి, అదేవిధంగా కాంట్రాక్ట్లు ఏమటి, వైన్ షాప్లు ఏమటి, ఏడబడతాడు ఆయన షాడో ఎమ్మెల్యేలతోటి వసూలు చేస్తా ఉన్నాడు. ఈయనకు చేరుతా ఉన్నాయి. ఏ రియల్ ఎస్టేట్ అని కూడా బతకనిస్తలేదు, ఎక్కడ ఎవరిని బతకనిస్తలేదు. వాళ్ళే చెప్తున్నారు ఏం చేయాలి, మామూలు పైసలు ఇస్తలేడు, ఇస్తున్నాం, మేము వసూలు చేసి ఆయనకి ఇస్తున్నాం, మేము ఇంకా ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. నిజంగా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. రేపు సమయం వస్తుంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు సమయం వచ్చింది, ఈ నీళ్ళ విషయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకొని సీఎం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి నీళ్లు తీసుకొస్తావని మేము ఆశిస్తా ఉన్నాం, ప్రజలంతా కూడా ఆశిస్తా ఉన్నారు. అంటే దళితులు అంటే ఎందుకు అంత కోపం నీకు? సరే, అది నీ పార్టీ, నీ ఇష్టం, నీ ఎమ్మెల్యే ఇష్టం. కానీ ఇవాళ దళితులంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ నీకు అంతా పెద్ద మొగోడివే అనుకుంటే పో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల మీద కొట్లాడి ఆ ల్యాండ్ ఎక్విజేషన్ ఇమీడియట్ గా చేయించి ఆ పనులను పూర్తి చేయించి ఆ నీళ్లు తీసుకొచ్చి నువ్వు పెట్టు. అంత పెద్ద వీరుడు సూర్యుడు అనుకుంటే కేవలం ఆయన ప్రయత్నం అంతా చేసేది ఏంది అని అంటే తన ఉనికి కొరకే టీవీలలోనో పేపర్లలో ఏదో ఒకటి రావాలని ఏదో ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాడు తప్ప ఒక సిస్టమ్గా ఏ పని కూడా చేయడం లేదు, ఒక సిస్టమేటిక్గా పోవడం లేదు. దీనికి అంత కారణం ఏంటంటే ఆయనకు ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, పనుల మీద అవగాహన లేదు, పనులు ఎట్లా చేయాలో అవగాహన లేదు, అధికారులను కూడా ఎట్లా వాళ్ళతో పనులు తీసుకోవాలని అవగాహన, అసలు వ్యవస్థ మీదనే అవగాహన లేని మనిషిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలంతా కూడా చింతిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. అందుకే మరొకసారి తనకు నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ నాయకునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా ఒక మంచి సలహా ఇస్తా ఉన్నాను. వెంటనే ల్యాండ్ ఎక్విజేషన్ చేయించి మీరు ఈ పనులను నీరుని తీసుకొచ్చి ఇస్తే మేము ప్రాంత ప్రజలు సంతోషపడతారు. అరే ఏమన్నా మాట్లాడితే ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చిందంటే కమిషన్ల కొరకు అని మాట్లాడు. మరి నువ్వు కూడా తీసుకొచ్చింది కమిషన్ల కొరకేనా? ఇప్పుడు కొత్త అక్కడక్కడ ప్రాజెక్టు మొదలు పెడతామని చెప్తా ఉన్నారు, మీరు కూడా కమిషన్ల కొరకేనా? పని చేసే దాంట్లో ఇలా ఈ ప్రాంత ప్రజల కొరకు అతి తక్కువ ఖర్చుతోటి శివనగుణం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టుకున్నాం. అతి తక్కువ అంటే సుమారుగా అక్కడ కేటాయించింది 1200 కోట్లు. కానీ అంత తక్కువ ఖర్చుతోటి 12 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్ ఎక్కడ నిర్మించలేదు. అంత తక్కువ ఖర్చుతోటి ఆ రిజర్వాయర్ని అంతే. లక్ష్మీనాపురం కూడా 800 కోట్లే. ఇక వేరే దగ్గర అయితే సుమారుగా 5-6 వేల కోట్లు అయిపోయింది కమిషన్ల కొరకు చేసినట్ట. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి సందో ఎదురు చూస్తున్న సమస్య. ఆ సమస్యకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే పరిష్కారం తీసుకురావడానికి ప్రాజెక్టు మొదలు పెట్టుకున్నాం. ప్రాజెక్టు మొదలు పెట్టుకునే కమిషన్ల కొరకు. అసలు ఈ మధ్య మొత్తం కమిషన్లకే పడ్డది ఆయనే.